సో సిపిఐ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి. 7 కాంగ్రెస్ సిపిఐ కలిసి గెలిచాయి. బీఆర్ఎస్ 3 గెలిచింది. రాజగోపాల్ రెడ్డి డెలివర్ చేశారు. రాజగోపాల్ రెడ్డి చాలా ఇబ్బందులు పెట్టారని చెప్పారు ఎన్నికల సమయంలో. ఒక్క బిల్లు కూడా, ఒక్క వర్క్ కూడా ఆ మున్సిపాలిటీలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చేయలేదు. ఒక్క బిల్లు కూడా శాంక్షన్ చేయలేదు. మొత్తం ముఖ్యమంత్రి మంత్రుల నియోజకవర్గాలకి నిధులన్నీ పోతున్నాయి. మా నియోజకవర్గాల్లో డెవలప్మెంట్ లేదన్నారు. బెల్ట్ షాపుల విషయంలో కూడా ఆయన రూల్ పెట్టారు. బెల్ట్ షాపులు మొత్తం ఎత్తేశారు. ప్లస్ మధ్యాహ్నం 1 గంట దాటితేనే వైన్ షాప్ దివాలని చెప్పారు. సో ఇటువంటి చాలా రూల్స్ పెట్టారు. ఒక విధంగా రోల్ మోడల్ ఎమ్మెల్యేగా రాజగోపాల్ రెడ్డి అక్కడ నిలిచారు. అయినప్పటికీ అంటే ఆయన కొత్తగా ఈ 2 సంవత్సరాల్లో ఒక్క డెవలప్మెంట్ జరగలేదన్నప్పటికీ అక్కడ మనకి చెండూరు మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఎస్ జానయ్య, రాజగోపాల్ రెడ్డి వెరీ గుడ్ రిజల్ట్ అని చెప్పాలి. ఇన్ఫాక్ట్ ఆయనే చెప్పారు, నేను ఒక్క డెవలప్మెంట్ కూడా ఇక్కడ చేయలేకపోయినా ఫండ్స్ అన్ని కూడా అక్కడ తీసుకుపోతున్నారు, బిల్స్ మాకు ఇవ్వట్లేదు అని చెప్పి. బట్ ఆయనకున్న సొంత పరుపత్తో ఈ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం మున్సిపాలిటీ ఏదైతే చెండూరు మున్సిపాలిటీ ఎన్నికల విషయంలో మాత్రం కొంత ఛాలెంజ్ గా తీసుకోవడం జరిగింది. ఆయన ప్రచారం విషయంలో కూడా ఓటర్లను అక్కడ అంటే ప్రతి ఓటర్ను కలిసే విధంగా కూడా వెళ్లడం జరిగింది. అయితే మొదటగా కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారినప్పటికీ లాస్ట్ ప్రచారం ముగింపు సమయంలో మాత్రం ఇటు ఓటర్లకు ఏదైతే తనకు జరిగిన తాను చేస్తున్నటువంటి ముఖ్యంగా నాకు మున్గోడు ప్రజలే ముఖ్యము, వారి ఆరోగ్యమే నాకు ప్రాధాన్యత, ఆరోగ్యం కోసమే ప్రాధాన్యత ఇస్తానని చెప్పి ఆయన మొదటి నుంచి కూడా ఇటు మొదటి నుంచి బెల్ట్ షాప్లను నియంత్రించడం, అలాగే ఇక్కడ రిజల్ట్ కొంత టైట్ వస్తుంది అనుకున్నారు, బట్ చాలా క్లియర్ గా ఉంది. మొదటగా అంటే ప్రచారం చివరి రోజు వరకు కూడా ఇటు పోటాపోటీగా ఉన్నటువంటి చెండూరు మున్సిపాలిటీ మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం 10 వార్డులలో ఒక వార్డు సిపిఐ తోటి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక వార్డుని సిపిఐకి ఇవ్వడం జరిగింది. 9 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను పోటీలో నిలపడం జరిగింది. అయితే 6 వార్డులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం జరిగింది. ఒక వార్డు సిపిఐ కూడా గెలవడం జరిగింది. 4 వార్డులలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుపొందడం జరిగింది. అయితే మొదట కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఛాలెంజ్ గా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఖచ్చితంగా ఛాలెంజ్ గా తీసుకోవడం, 10 వార్డులే ఉన్నాయి కాబట్టి ప్రతి వార్డులో కూడా ప్రచారం నిర్వహించడం, ఆయన తన మీతోనే ఉంటాను, ఏదైనా కూడా నాకు మున్గోడు ప్రజలే ముఖ్యమంటూ కూడా ఈ విషయాన్ని ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లడం, తనకు సహకరించాలి, తన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తేనే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే తోటే అభివృద్ధి సాధ్యమవుతుందనే విషయాన్ని బాగా ప్రజల్లోకి తీసుకెళ్లడం తోటి చెండూరు ప్రజలైతే కాంగ్రెస్ కు పట్టం కట్టినట్టుగా కూడా కనబడుతుంది. ఇంద్రా శోభన్ గారు ఏంటి రాజగోపాల్ రెడ్డి దగ్గర 7 out of 10, 6 కాంగ్రెస్ 1 సిపిఐ. నేను ముందే చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ నల్గొండ అంటే కాంగ్రెస్ గడ్డ అనేది ఇబ్బంది పెట్టింది. అంటే నల్గొండ అంటే ఆయనకు ఫండ్స్ ఇవ్వకుండా, బిల్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినా. ఇప్పుడు ఒక మాట చెప్తా వినండి మీరు. ఇప్పుడు ఏమంటారు, రాజగోపాల్ అన్న తను ఎవరు చేయకన్నా ముందు అందరికన్నా ముందు పొటెన్షియల్ సీఎం క్యాండిడేట్ రాజగోపాల్ రెడ్డిని అంత ఇబ్బంది పెట్టినా ఆయన గెలిచారు. నేను ఏం చెప్తున్నానంటే, ప్రజలు మునుగోడు ప్రజలు అన్నది రాజగోపాల్ అన్నతో బలమైనటువంటి బంధం ఉన్నటువంటి వ్యక్తి, వ్యక్తిగతంగా వాళ్ళతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి డెఫినెట్ గా మా రాజగోపాల్ అన్న తను అనుకున్నటువంటి సింగిల్ తన పర్సనల్ ఎజెండాను ఏదైతే బెల్ట్ షాపులు ఉండకూడదు అనుకున్నాడో అందరికన్నా ముందుగానే అక్కడ బెల్ట్ షాపులు లేకుండా చేసినటువంటి వ్యక్తి. ఏకగ్రీవంగా ఇక్కడ బెల్ట్ షాపులు లేకుండా ఎవరైతే గ్రామాలు తీర్మానాలు చేస్తారో వాళ్ళకి మినిమం 10 లక్షలు 15 లక్షల వాళ్ళకి రివార్డు ప్రకటించినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రజలు మంచి చేసినప్పుడు డెఫినెట్ గా స్వీకరిస్తారు కదా. సో అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీని గెలిపించినట్లయితే డెవలప్మెంట్ దీనితోనే సాధ్యమవుతుందని తనే ప్రచారం చేశారు. కాబట్టి మరి అట్లాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ కాదు అని ఎలా చెప్పగలుగుతాము, ఎలా ఆ లైన్ మనం ఇవ్వగలుగుతాము? సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే కదా, డెఫినెట్ గా మంత్రి కాంగ్రెస్ ఎమ్మెల్యేనే. బట్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నాన్ కోఆపరేషన్, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నాన్ కోఆపరేషన్ అక్కడ. సరే, రాజగోపాల్ రెడ్డి గారు ఏంటంటే మొదటి నుంచి కూడా కొంత ఒక రకమైనటువంటి క్యారెక్టర్ తో నడుపుతా ఉన్నాడు ఆయన. రేవంత్ రెడ్డి గారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఏ రకమైనటువంటి వేధింపులు చేసినా, రాజగోపాల్ రెడ్డి గారిని ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా ఆయన కాంగ్రెస్ పార్టీ గెలుపు కాదు, అది రాజగోపాల్ రెడ్డి గారి గెలుపుగా
మనం భావించాల్సి వస్తుంది తప్ప అది ఆ గెలిపే కాదు అసలు. అది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి గెలుపు. ఇప్పుడు జగిత్యాల కూడా చూసుకున్నట్లయితే జీవన్ రెడ్డి గారిని ఎంత హింసించారని, 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని హింసించి బీఫామ్ లేకుండా ఏడిపిస్తారండి. ఆయన ఏడ్చిండు పాపం. వీళ్ళకి ఏం మాట్లాడేలాగా ఇట్లా అసలే ఉంటారు. వీళ్ళకి ఏం పని పాట ఏమి ఉండదు. అంటే రేవంత్ రెడ్డి ఎంతసేపు ఉన్నా రేవంత్ రెడ్డి గారు ఎంతసేపు ఉన్నా ఎవరి లోప ఎట్లా పుల్లలు పెట్టాలా, ఎవరిని ఎట్లా గెలకాలని చూస్తున్నాడు తప్ప నిజంగా నేనేమంటున్నానంటే ఫస్ట్ మీ ఇంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో కూడా గొడవలు ఉన్నాయి. ఎవరు చూసుకోండి. ఫస్ట్ తిరుపతి రెడ్డి గారి కూతురు వివాహం జరిగితే రేవంత్ రెడ్డి గారు సతీమణి రాలేదు. మరి దానికి ఎవరు చెప్తారండి? పర్సనల్ విషయాలకి మీకు ఎందుకండి? మీరు పని మీరు చూడండి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎన్ని ఏ రకమైన వేధింపులు గురి చేసినా బీఆర్ఎస్ పార్టీ చాలా గొప్ప విజయాన్ని సాధించింది. ఇప్పుడు చూడు ఐజమ్మస్ పార్టీ కూడా క్లారిటీ ఇచ్చింది. 14 బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, 6 కాంగ్రెస్ గెలిచింది. రాపండి. సో ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా ఏ మూలన చూసినా అక్రాస్ ద తెలంగాణ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి చాలా ఓట్ల రూపకంగా పర్సంటేజ్ పెరుగుతా ఉంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి 36% అని చెప్పేసి, బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 30% పైచిలకు పర్సంటేజ్ రాబోతా ఉన్నది.